హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అంతకుముందు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జనరల్ చెకప్లో భాగంగా ఏఐజీ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు వెళ్లారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అంతకుముందు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జనరల్ చెకప్లో భాగంగా ఏఐజీ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు వెళ్లారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అంతకుముందు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జనరల్ చెకప్లో భాగంగా ఏఐజీ ఆసుపత్రికి సీఎం చంద్రబాబు వెళ్లారు. సీఎం చంద్రబాబు జనరల్ హెల్త్ చెకప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, నరేష్ నరేష్ చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కి వచ్చారు. జనరల్ చెకప్లో భాగంగా ఎల్వి ప్రసాద్కి వెళ్ళారు. తర్వాత ఏఐజీ హాస్పిటల్ కూడా వెళ్ళారు. సో పూర్తి డీటెయిల్స్ అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. దానికంటే ముందు ఆయన ఏదైతే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళారో అక్కడ కంటికి కూడా వైద్య పరీక్షలు చేయించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నేరుగా ఇక్కడ ఏఐజీ ఆసుపత్రికి వచ్చి ఆయన ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన తర్వాత మొదటగా ఇక్కడే 9వ ఫ్లోర్లో మాజీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విజయానంద్, మాజీ సిఎస్ ఉన్నారు విజయానంద్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన్ను 9వ ఫ్లోర్లో ఆయన కూడా అనారోగ్య రీత్యా ఇక్కడ చికిత్స తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన్ని పరామర్శించారు 9వ ఫ్లోర్లో. ఆ తర్వాత నేరుగా ఆయన వైద్య పరీక్షలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు వెంట అధికారులు మాత్రమే ఉన్నారు, ఎవరు కూడా కుటుంబ సభ్యులు రాలేదు. ఆయన నేరుగా ఒక్కడే ఆయన కాన్వాయ్తో ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక గత వారం రోజుల క్రితం కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇదే ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చారు. ఈ 10 రోజుల వ్యవధిలో ఇది చంద్రబాబు నాయుడు ఇది రెండోసారి. కానీ పెద్ద అంటే ఆయనకి సాధారణంగా వైద్య పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనకి రెగ్యులర్గా చూసే ఆయన డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏఐజీ ఆసుపత్రిలోనే ఆయన కుటుంబానికి సంబంధించిన డాక్టర్స్, ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ ఇక ఆయనకి వైద్య పరీక్షలు చేస్తారు. ఇక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షలు ముగించుకున్న తర్వాత మళ్ళీ ఆయన జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్తున్నారు. ఈ రోజంతా కూడా ఆయన హైదరాబాద్లోనే ఉంటారు, నివాసంలో ఏదైతే రోడ్ నెంబర్ 65లో ఉన్న ఆయన నివాసంలోనే ఉంటారు. ఇక రేపు చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు వెళ్ళిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఏదైతే పరుగులు తీస్తున్నాయి, చాలా వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత రేపు సాయంత్రానికి ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. మొత్తానికైతే గత 10 రోజుల వ్యవధిలో ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు రావడం ఇది రెండవసారి. ఆయనకు సాధారణ వైద్య పరీక్షల కోసమే ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి కాసేపులో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత గత వారం రోజుల క్రితం ఆయన వచ్చినప్పుడు దాదాపు గంటకు పైగా ఇక్కడ ఆయన స్పెండ్ చేశారు. అనేక వైద్య పరీక్షలు కూడా ఆయన చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా 9వ ఫ్లోర్లో, ప్రస్తుతం 9th ఫ్లోర్లో ఉన్నారు. ఆయన వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ తర్వాత ఆయన జూబ్లీ హిల్స్ నివాసానికి అయితే వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.